ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మన వీడియోలో అక్టోబర్ నెలకి సంబంధించి తిరుమల బ్రహ్మోత్సవాలు, వాటి యొక్క సమయాలు, అలాగే బ్రహ్మోత్సవాల 10 రోజుల్లో కూడా దర్శనాలు అనేవి టీటీడీ యాజమాన్యం వారు అయితే క్యాన్సిల్ చేశారండి. వాటికి సంబంధించిన వివరాలు, వయోవృద్ధులు వికలాంగుల దర్శనంకి సంబంధించి లేటెస్ట్ అప్డేటు, అలాగే ఈ నెల 2 సార్లు గరుడ సేవ ఉన్నదండి, దానికి సంబంధించిన అప్డేటు, అలాగే రాబోయే 3 నెలల్లో దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు, అలాగే నవంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో మీ అందరికీ చెప్తానండి. ముందుగా అయితే ఫస్ట్ పాయింట్, మీరు స్క్రీన్ పైన చూశారు కదా, మన కొత్తగా వచ్చినటువంటి అడిషనల్ ఈఓ గారు అయినటువంటి వెంకయ్య చౌదరి గారు నిన్న ఆగస్టు 4వ తారీఖున శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకి సంబంధించి స్పెషల్ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ద్వారా మనందరికీ కూడా ఒక ప్రెస్ రిలీజ్ అయితే టీటీడీ యాజమాన్యం వారు రిలీజ్ చేశారు. దాంట్లో వారు క్లియర్గా చెప్పడం ఏమిటి అంటే, అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు కూడా తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే అన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనాలు మరియు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నారు అని మనకి వారు ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగిందండి. అయితే మీ అందరికీ నేను మరలా చెప్తున్నాను, అక్టోబర్ 4 నుండి 12 వరకు కూడా బ్రహ్మోత్సవాలు కాబట్టి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేస్తుంది. అర్థమైంది కదండి. ఈ 9-10 రోజులు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలు, చిన్నపిల్లల దర్శనాలు, వికలాంగులు, ఎన్ఆర్ఐ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేస్తుంది. దానికి ముఖ్య కారణము చాలామంది సామాన్య భక్తులకి టైం కేటాయించాలి కాబట్టి వీటి వల్ల మనకు లేట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా టీటీడీ యాజమాన్యం వారు తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలన్నమాట. అలాగే సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాలు రాకపోకలపై నిషేధం అమలు కానున్నది. అర్థమైంది కదా. అంటే అక్టోబర్ రాత్రి 7 గంటల నుండే తిరుమల కొండపైకి టైం స్లాట్, అంటే పర్టికులర్ టైం వరకు మాత్రమే బండ్లని పంపిస్తారు. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా మీరు రెడీగా ఉండండి. అర్థమైందా. అలాగేనండి, అక్టోబర్ 4న ధ్వజారోహం, అక్టోబర్ 8న గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, అక్టోబర్ 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. సో ఇదండి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన న్యూ అప్డేటు. ఈ యొక్క లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తే దయచేసి మీరు అక్కడ వచ్చి చూడండి. అలాగే మన ఛానల్ టెలిగ్రామ్, వాట్సాప్లో కనుక మీరు జాయిన్ అయితే నేను ప్రతిరోజు కూడా అన్ని అప్డేట్స్ కూడా అక్కడ ఇస్తా, అక్కడైనా మీరు చూడొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, నిన్న నేను మన వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వయోవృద్ధుల దర్శనాలపై పుకార్లని నమ్మవద్దని టీటీడీ యాజమాన్యం వారు మరొక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. కేవలము 3 నెలల ముందుగా మాత్రమే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ అనేది ఆన్లైన్లో మీకు ప్రతి నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అంతేగాని తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా డైరెక్ట్గా వయోవృద్ధులు వచ్చేస్తే అక్కడ మీకు పంపిస్తారు దర్శనానికన్నా పుకార్లని మీరు దయచేసి నమ్మవద్దు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పుకార్లని టీటీడీ చాలా సీరియస్గా తీసుకుంది. సో దయచేసి సోషల్ మీడియా రన్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పుడు ప్రచారాలు చేసే టీటీడీ కఠిన చర్యలు అయితే తీసుకుంటుందండి. సో నేను మరలా చెప్తున్నా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ లైన్ ద్వారా ప్రతిరోజు వీరు దర్శనానికి వెళ్తారు. అంతే తప్ప ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు ఎవరూ కూడా ఈ ప్రత్యేక దర్శనం మధ్యాహ్నం 3 గంటలకైతే వెళ్ళలేరు. అర్థమవుతుందా. మధ్యాహ్నం 3 గంటలకి మాత్రమే వయోవృద్ధులు, వికలాంగులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు వెళ్తారు. ఆఫ్లైన్లో ఉండవు. ఆఫ్లైన్లో ఇదే కాదు, ఎటువంటి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు కానీ 300 రూపాయల దర్శన టికెట్ అయినా 500 రూపాయల దర్శన టికెట్ అయినా లేవు. అర్థమవుతుందా. సో ఇది చాలా ముఖ్యమైన అప్డేటు. తప్పుదావ పట్టించొద్దు పెద్దవాళ్ళని. అర్థమైందా. అలాగే ఈ నెల 2 సార్లు గరుడ సేవ ఉంటుందండి. ఒకటి ఆగస్టు 9న గరుడ పంచమి రోజున, అలాగే ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి రోజున. ఈ 2 రోజులు కూడా గరుడ వాహనం అయితే తిరుమల కొండపైన ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా చూడవచ్చు వచ్చి.
సో ఇవి ఇటువంటి లేటెస్ట్ ప్రెస్ రిలీజ్లు అన్నమాట. అలాగే నేను ఈరోజు దర్శనానికి సంబంధించి భక్తుల యొక్క సమాచారం మీకు చెప్తానండి. నిన్నటి రోజు స్వామివారిని 75,356 మంది దర్శనం చేసుకున్నారు. 21,815 మంది తలనీలాలు ఇచ్చారు. 3.90 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు ఆగస్టు 5వ తారీఖున ఎవరైతే కనుక 300-500 రూపాయల దర్శన టికెట్ కలిగి ఉన్నారో వారికి దర్శనం అనేది 3 గంటల లోపల అయిపోతుంది. సర్వదర్శనము టైం స్లాట్ విధానం ద్వారా దివ్యదర్శనం టోకెన్లు కనుక ఎవరైతే పొందినారో వాళ్ళు 4 గంటలు 5 గంటల లోపల అయిపోతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని వారు దయచేసి మీరు తిరుమల కొండపైన VQC 1 VQC 2 దగ్గర జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్తానండి. మొట్టమొదటి ప్రశ్న, వెన్ ఈజ్ డిసెంబర్ 1st వీక్ 300 రూపీస్ దర్శన్ టికెట్ విల్ బి రిలీజ్డ్ అని రవికుమార్ గారు అడిగారు. ఏమండి, ప్రతి నెల కూడా 3 నెలలు ముందుగానే దర్శన టికెట్లు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల ఆగస్టులో నవంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్ విడుదల చేస్తారు. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో మీకు డిసెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల చేస్తారు. మీరు 300 రూపాయలు అడిగారు కాబట్టి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించి రూములు విడుదలవుతాయి. ఓకేనా? అలాగే మేడం, ఈ మంత్ 300-500 టికెట్స్ మొత్తం అయిపోయినాయా అని పటేల్ గారు అడిగారు. అయిపోయినాయండి. అక్టోబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300-500 రూపాయల దర్శన టికెట్లు, రూములు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అన్నీ కూడా అయిపోయినాయి. ఓకేనా? అలాగే మరొక భక్తులు అడిగారు కదా, నాని గారు అడిగారు, సర్వదర్శన టికెట్స్ ఎక్కడికి తీసుకోవాలి అండ్ టైమింగ్స్ ఏమిటి అని అడిగారండి. సర్వదర్శన టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, బస్టాండ్లో దిగితే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో, లేదా నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి నడక మార్గం భూదేవి కాంప్లెక్స్లోనైనా మీరు తీసుకోవచ్చండి. తెల్లవారుజామున 2 గంటలకే మీకు ఈ టోకెన్లు అన్నీ కూడా విడుదల చేస్తారు. ప్రతిరోజు కూడా మరుసటి రోజుకి సంబంధించిన తెల్లవారుజామున అయినటువంటి 3 నుంచి 6 గంటల ప్రాంతానికి సంబంధించిన టోకెన్లు కూడా ఒకరోజు ముందుగానే విడుదల చేస్తారు. మీకు కావాలి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అంటే మన ఛానల్ టెలిగ్రామ్, వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా నేను ప్రతిరోజు అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గింపల్లి గారు అడిగారు, నమస్కారం అండి, బ్రహ్మోత్సవంలో బిలో 1 year బేబీ దర్శనం ఎలా ఖచ్చితంగా చెప్తారా ప్లీజ్? లేదు, ఇప్పుడేనండి నేను అప్డేట్ పెట్టినాను. బ్రహ్మోత్సవాల టైంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు ఉండవు, చిన్నపిల్లల దర్శన టికెట్లు ఉండవు. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయము. అలాగే మణికృష్ణ గారు అడిగారు, SSD టికెట్స్ ఏ టైంలో ఇస్తారు? తెల్లవారుజామున 2 గంటలకే మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా వచ్చి భక్తుల ఆధార్ కార్డు అలాగే మీ మొబైల్ నెంబర్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. అలాగే శ్రీజ గారు అడిగారు, నేను 10 తారీఖు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నా, స్టెప్స్ ఎక్కి ఫ్రీ దర్శనం ఉంటుందా? స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు మిడిల్లో టికెట్స్ ఇస్తున్నారా లేదా ప్లీజ్ చెప్పండి అన్నారు. ఓకేనండి. అలిపిరి నడక మార్గంలో అయితే ప్రస్తుతానికి ఎటువంటి దర్శనం టోకెన్లు అయితే మీకు ఇవ్వడం లేదు. నడక మార్గం టోకెన్లు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీరు తప్పకుండా సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. అంతేగాని నడక మార్గానికి సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లు అలిపిరి నడక మార్గం వారికి ఇవ్వట్లా. శ్రీవారి నడక మార్గం వారికి అయితే రోజుకి 2,500 టోకెన్లు ఇస్తున్నారు. మీరు 50వ మెట్టు దగ్గర తీసుకొని 1250వ మెట్టు దగ్గర స్కాన్ చేయించుకున్నట్లయితే మీకు లభిస్తుంది. మీ ఇష్టం, మీరు ఎలా అయినా వెళ్ళవచ్చు. అలాగే మరొకరు చెప్పారు కదా, యూజర్ గడు థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మేడం అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తే నేను ప్రతిరోజు కూడా తప్పకుండా మీ అందరికీ స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఈ వీడియోలో మీ అందరికీ ముగించే ముందు మరలా చెప్తున్నానండి, ఎవరైనా కానీ స్వామివారి దర్శన టికెట్ కావాలి అనుకుంటే అక్టోబర్ వరకు సర్వదర్శనం లేదా దివ్యదర్శనం టోకెన్లు తీసుకోండి, లేదా బస్ టికెట్ ద్వారా బుక్ చేసుకోండి, లేదా హోమం టికెట్లు తీసుకోండి. ఇక రూములు లభించని వాళ్ళు తిరుమల కొండపైన వెళ్ళి ఆఫ్లైన్ విధానం ద్వారా CRO ఆఫీస్లో తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు రూములు వస్తాయండి. నేను ఆల్రెడీ ఇంకొక అవకాశం కూడా చెప్పా, ది ఆల్ ఇండియా ఆర్య వైశ్య సమాజం అని తిరుమల స్వామివారి గుడి ప్రాంగణంలో ఉన్నది. అక్కడ 120 రూపాయలు పే చేస్తే కమ్యూనిటీ హాల్లో మీరు ఉండవచ్చు. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా నేను కమెంట్ సెక్షన్లో పెడతా, ఒకసారి చూడండి. మీకు తప్పకుండా ఆ వీడియో తప్పకుండా మీ అందరికి ఉపయోగపడుతుంది. సో రాబోయే అక్టోబర్ వరకు ఎటువంటి దర్శన టికెట్లు లేవు. ఇక ఆగస్టు కూడా నేను చెప్తున్నా, ప్రత్యేకంగా ఆగస్ట్ అంటారు. ఆగస్టులో కూడా ఏమీ లేవు. అక్టోబర్ వరకు లేవు అంటే ఆగస్టు కూడా లేవనే కదండి అర్థము. సో సెప్టెంబరు, ఆగస్టు, అక్టోబరు ఈ 3 నెలలు కూడా లేవు. నవంబర్ కోసం రెడీగా ఉండండి. మరొక 7-8 రోజుల్లో మీ అందరికీ కూడా నవంబర్ టికెట్లు అనేవి విడుదలవుతాయి. అంటే ఈ నెల ఆగస్టు 14వ తారీఖున ప్రెస్ రిలీజ్లు అన్నీ కూడా వెంటనే ఒకదాని తర్వాత వస్తాయి. రాగానే మీ అందరి ముందుకు నేను రావడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.